మనం భాగ్యనగరంలో ఉన్నామా, లేదు కంచిలో ఉన్నామా, లేదు మదురై మీనాక్షి ఊర్లో మదురై పట్టణంలో ఉన్నామా అని అలాంటి భావనతో కంచిని ఇక్కడి దగ్గరికే భాగ్యనగరానికే తీసుకొచ్చారు. మదురై మీనాక్షి అమ్మవారిని దర్శనాన్ని కూడా ఇక్కడికే చేశారు. ఈ భక్తి టీవీ తరఫున మన నరేంద్ర చౌదరి గారు, రమాదేవి గారు, రచన, ఇంకా వీరి మిత్రులు అందరూ కూడా కలుసుకుని, కృష్ణారెడ్డి గారు అందరూ కలుసుకుని ఈ కోటి దీపోత్సవం అనే కార్యక్రమాన్ని గత 14 సంవత్సరంగా, అంటే 12 సంవత్సరాలకి ఒక తూరి ఆంధ్రదేశంలో కృష్ణా పుష్కరం, గోదావరి పుష్కరం ఇవన్నీ మనం చేస్తున్నాము. ఇక్కడ ప్రతి సంవత్సరం పుష్కరంలాగా భక్తి టీవీ తరఫున ఈ కోటి దీపోత్సవాన్ని కార్యక్రమాన్ని తెలంగాణ భాగ్యనగర భక్తులందరూ కూడా మీరు ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నారు. మంచి విశేషమైన ఈ కార్యక్రమం కంచి కామాక్షి, మదురై మీనాక్షి, కాశీ విశాలాక్షి అంటారు. ఆది శంకరాచార్యులు మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్య వారాం నిధిం అని చెప్పారు. అలా మీనాక్షి పంచరత్నం అని ఒక స్తోత్రాన్ని ఆది శంకరాచార్యులు రాశారు. కారుణ్య వారాం నిధిం, కరుణా సముద్రమైన మీనాక్షి అమ్మవారిని నేను ప్రణామం చేస్తున్నాను, నమస్కరిస్తున్నాను అని ఆది శంకరాచార్యులు చెప్పారు. అలా మీనాక్షి సుందరేశ్వర స్వామి ఉత్సవం మదురైలో మంచిగా జరుగుతుంది. అక్కడ వైగై నది అని ఒక నది ఉంటుంది. ఆ నదిలో మహావిష్ణువు వస్తారు, ఉత్సవాలన్నీ జరుగుతాయి. అలా మదురై ఉత్సవంలాగా ఈరోజు ఇంత శోభతో మంచిగా చేశారు.